చిత్తూరు జిల్లా పుంగనూరు మదనపల్లికే తలమానికం మెడికల్ కళాశాల, బీటీ కళాశాల, యూనివర్సిటీ, కేంద్ర విశ్వవిద్యాలయాలని ఎంపీ పివి మిథున్ రెడ్డి అన్నారు. మదనపల్లి నియోజకవర్గాన్ని 100 కోట్లతో అభివృద్ధి చేశాం, ఇంకా మరింతగా అభివృద్ధి చేస్తాం. మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే అభివృద్ధి అజెండాగా ముందుకు పోతామని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నారు. మదనపల్లి మిషన్ కాంపౌండ్లో శుక్రవారం నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు, నాయకుల సమన్వయ సమావేశం జరిగింది. ఎంపీ మాట్లాడుతూ మదనపల్లికి మెడికల్ కళాశాల, బీటీ కళాశాలలను యూనివర్సిటీ చేయడం, కేంద్ర విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేసినట్లు తెలిపారు. 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రతి గ్రామానికి రోడ్లు కూడా వేయించామన్నారు. మృదు స్వభావి, మంచి మనసున్న వ్యక్తి నిజార్ అహ్మద్ మదనపల్లికి సరిపడే వ్యక్తిని కితాబిచ్చారు. సర్వేలన్నీ డాక్టర్ దేశ తిప్పారెడ్డికి వచ్చినప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి మదనపల్లి మరవమారు మైనారిటీలు కేటాయించి వచ్చిందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని గెలిపించారని ఎంపీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ స్థాయిల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు పరిస్థితిలో జగనన్న ఇవన్నీ కూడా గమనించి మన ఊర్లో పాదయాత్ర పోయేటప్పుడే అని చెప్పారు. మనకుండే అందరినీ ఒక కాలువను వైడనింగ్ చేసి దానికి కూడా టెండర్లు పూర్తయినాయి. ఈరోజు పైప్ లైన్ ద్వారా పులివెందుల నియోజకవర్గం నుంచి మనకు నేరుగా తమ్మలపల్లి నుంచి మదనపల్లి ద్వారా నీళ్ళు వచ్చే పథకం కూడా ఈరోజు జరుగుతూ ఉంది. ఈ దాదాపు 5,000 కోట్లతో జరిగే కార్యక్రమం ఇది. ఇంకా కూడా ఒక 2 సంవత్సరాల్లో ఆ పని కూడా పూర్తవుతుంది. అదే పూర్తయితే ప్రతి చెరువు కూడా మనం ఈరోజు ఎప్పుడైనా ఎంత కరువున్నా కూడా ప్రతి చెరువు నింపుకోవచ్చు, ప్రతి గ్రామానికి కూడా నీళ్ళు లభ్యత ఉండే విధంగా మనం చేసుకోవచ్చు. ఈ నా జీవితంలో ఈ అందరి ఆసక్తితో పదవిలో ఉన్నాను, కానీ నాకు ఎప్పుడైతే నేను దానికి ఒక అర్థం ఉంటుందంటే ఖచ్చితంగా ఈ నీళ్లు తీసుకొచ్చి మన చెరువులన్నీ నింపితే ఒక రైతు బిడ్డగా, ఒక రైతు మనవడిగా నా జీవితం సార్థకమవుతుందని చెప్పి కూడా ఈరోజు ఈ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా పైప్ లైన్ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. నేరుగా మనకు మంత్రి వాళ్ళ నుంచి వచ్చి ఇక్కడి నుంచి కుప్పం వరకు కూడా, ఈరోజు కుప్పం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కాలం పూర్తి చేశారు. కుప్పం వరకు కూడా ఈరోజు అందరి నీళ్లు చేరిన పరిస్థితి. చంద్రబాబు ఆయన సొంత నియోజకవర్గానికి వీలైన పరిస్థితిలో ఈరోజు జగనన్న కుప్పం వరకు కూడా నీళ్లు ఇచ్చినారని చెప్పి కూడా మీకు అన్ని తెలియజేస్తాను. ఇన్ని కార్యక్రమాలు జరిగినాయి. ఒక్క విషయం మనం మర్చిపోకూడదు. ఈ 4.5 సంవత్సరాల్లో ఇంటి నుంచి బయట రాని పరిస్థితి దాదాపు 2 ఏళ్ళు ఉండేది కరోనా పరిస్థితి. కరోనాలో కూడా మనకు ఎంతో ప్రభుత్వం అండగా నిలిచి, మిగతా రాష్ట్రాల కన్నా మనకి ఇక్కడ అండగా నిలిచి మన ప్రజలకు ఎంతోగా అండగా జగనన్న వల్ల ఈరోజు అండగా నిలిచే పరిస్థితులు మీకు అందరూ కూడా తెలుసు. హైదరాబాద్ నుంచి ఆక్సిజన్ సిలిండర్ తెచ్చి మన మదనపల్లి హాస్పిటల్లో ఒక ఆక్సిజన్ ప్లాంట్ పెట్టినాము. ఇప్పుడు ఇంతకుముందు కూడా హైదరాబాద్ నుంచి కూడా ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చి ఎంతో ప్రాణాలు కాపాడినాం మన ఈ ప్రభుత్వంలో. ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే అది ఒక మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉండడము, మీ అందరి కష్టంతో మన ప్రభుత్వం ఏర్పడిందని చెప్పి మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనం రాజకీయ నాయకులుగా మన ఊర్లో మనం గెలవచ్చు, ఇంకొకటి ఉండొచ్చు, కానీ నిజంగా అర్థం ఎప్పుడు ఉంటుందంటే మన ఊరు అభివృద్ధి చేసుకుంటే ఖచ్చితంగా దానికి ఒక అర్థం ఉంటుంది. మీ అందరి కష్టంతో ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను, ఎవ్వరు ఏ ప్రభుత్వంలో చేయనంత డెవలప్మెంట్ మన మదనపల్లి నియోజకవర్గంలో మన జగనన్న ఆశీస్సులతో ఈ రోజు జరిగిందని చెప్పి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తాను. ఇవన్నీ కూడా మనం గర్వపడే విషయం, మనం గర్వించాల్సిన విషయము. ఇదంతా కూడా మన మదనపల్లి నియోజకవర్గ నాయకులు కానీ మనందరి కష్టంతో మనం గెలిచి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన మన క్రెడిట్ అనేది నేను ఈరోజు మీకు అందరూ ప్రజలకు మనం గర్వంగా చెప్పచ్చు, మేము వచ్చినాక ఇవన్నీ జరిగినాయి, మేము వచ్చినాక ఇవన్నీ కూడా చేసినామని. ఇంకా రాజంపేట పార్లమెంట్ లో 2.5 లక్షల మైనార్టీలు ఉన్నారు.